హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెల్వా నుంచి బాబీని కాపాడి నిజం తెలిసేలా చేసిన స్వర. షాక్లో అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా ఎలాగైనా కైలా తల్లికి భోజనం తినిపించాలని అయితే నిర్ణయించుకుంటారు. ఇక కైలా అయితే తన తల్లికి భోజనం తీసుకురావడానికి అయితే వెళ్తుంది. ఇంతలో బాబీ అయితే కైలా తల్లి దగ్గరుండి చేస్తూ ఉండగా కైలా తల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, బాబీ, నువ్వు ఏ కన్న తల్లి బిడ్డవో తెలియదు, కానీ నీ అండుండగా నా కూతురికి ఏమీ కాదని అర్థమైంది. మీ ఇద్దరిని ఎప్పుడు ఆ దేవుడు ఇంతే స్నేహంగా ఉండేలా చూడమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా ఆయుస్ కూడా పోసుకుని మీ ఇద్దరు చల్లగా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి అంటూ కైలా తల్లి అయితే తన మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇంతలో కన్నీళ్లు చూసిన బాబీ అయితే, ఆంటీ, ఎందుకంటే ఏడుస్తున్నారు? మీరు బాధపడకండి. అంకుల్ ఇలా చేశారని మీరు ఇలా బాధపడుతున్నారని అర్థమైంది. మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడంట కదా నాతో కైలా చెప్పింది. ఖచ్చితంగా మనం మంచి వాళ్ళమే కదా, మనకి న్యాయం చేస్తాడు. మీరు బాధపడకండి, మీకు త్వరలోనే తగ్గుతుంది అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి కైలా తల్లి అయితే, పసివాడివైనా ఎంత బాగా ఓదారుస్తున్నావమ్మా అంటూ అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు కైలా అయితే తన తల్లికి అమ్మవారి గుడిలో ప్రసాదం అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా నళిని అయితే కనిపిస్తుంది. పాప, ఈ బాబుని ఎక్కడైనా చూసావా అంటూ అడుగుతూ ఉండగా, ఈవిడెవరు? ఒకవేళప్పుడు బాబీ గురించి చెప్తే వాడికి ఏ ప్రమాదం వస్తుందో తెలియనట్టు ఉండడమే మంచిది అంటూ కైలా అయితే తన మనసులో అనుకుని, ఈ బాబుని ఎక్కడా చూడలేదా ఆంటీ? ఎక్కడైనా చూస్తే చెప్తానులే అంటూ ఇక కైలా అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతలో నళిని అయితే అనుకుంటూ ఉంటుంది, ఎక్కడున్నావు బాబీ? నువ్వెక్కడున్నావు? నువ్వు దొరికితే తప్ప నా కూతురికి నయం అవ్వదు. నా కూతురు మళ్ళీ తిరిగి కోలుకోవాలి అన్నా, తను కోమా నుంచి బయటపడి సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు తన పక్కనే ఉండాలి. నువ్వంటే తనకి అంత ప్రాణం. అందుకే నీ కోసమే నేను ఇంత పరితపిస్తున్నాను. ఎక్కడున్నా ఒక్కసారి కనిపించు బాబీ అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక స్వర అయితే బాబీ ఫోటో పట్టుకుని మొత్తం తిరుగుతూ ఉంటుంది. బాబీ, ఎక్కడున్నావు బాబీ? నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాను. నువ్వెక్కడా కూడా కనిపించడం లేదు. నిన్ను ఎలా కలుసుకోవాలో అర్థం కావడం లేదు. నీకు నిజం తెలిసేలా ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిన్నెక్కడని వెతకాలి అంటూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది. అక్క, నువ్వేమీ బాధపడక అక్క. బాబీ ఖచ్చితంగా మనకి దొరుకుతాడు. బాబీ ఎప్పటికీ కూడా నీకు దూరం అయ్యే ప్రసక్తే లేదక్క. నువ్వు బాధపడకు అంటూ ఇక చెప్తూ ఉంటాడు కాశీ అయితే. లేదు కాశీ, బాబీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో నాకు చాలా దిగులుగా ఉంది. వాణ్ణే తలుచుకుంటూ నేను ఏ పని మీద కూడా జాస పెట్టలేకపోతున్నాను. నా బాబీ ఎప్పుడు కనిపిస్తాడు? వాడు ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు? చిన్న వయసులోనే వాడికి ఇన్ని కష్టాలా? ఆ దేవుడికి న్యాయం అంటూ లేదు. నా చిన్న వయసు నుంచి నన్ను ఎన్నో కష్టాలు పెట్టాడు, ఇప్పటికి పెడుతూనే ఉన్నాడు. అలాగని నా కడుపున పుట్టిన బిడ్డకి కూడా అదే కష్టాలు పెట్టడం న్యాయమా? అసలు ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అంటూ ఇక స్వర అయితే బాధపడుతూ ఉండగా, నిజమే అక్క, ఆ దేవుడికి కూడా న్యాయం ఉండదు. మంచి వాళ్ళకే ఎప్పుడూ కష్టాలు పెడుతూ ఉంటాడు అంటూ కాశీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కాశీ అయితే అంటూ ఉంటాడు, మనం ఎలాగైనా బాబీని వెతకాలి అనుకుంటున్నాం కదా. మొన్నొకసారి
మా ఫ్రెండ్ సెల్వా దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. వాడు గనుక ఇంటికాడ ఉండుంటే బాబీ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వాడు ప్రతి గల్లీలో జులాయిగా తిరిగేవాడు కదా. ఏ గల్లీలో బాబీని చూసినా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుందక్క. మనం అక్కడికి వెళ్దాము అంటూ కాశీ అయితే చెప్తాడు. సరే కాశీ, పద అక్కడికి వెళ్దాము అంటూ ఇక స్వర అయితే అనంగానే ఇక కాశీ స్వర ఇద్దరూ కూడా కైలా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో ఇక బాబీ దగ్గరికి సెల్వా అయితే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి బాబీని చూసిన సెల్వా అయితే, ఆహా, ఇది కదా నా అదృష్టం. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు నేను చంపాలి అనుకున్న నువ్వు నా ఇంట్లోనే ఉన్నావా? ఈ రోజుతో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నేను అనుకున్న 3 లక్షలు సంపాదించుకోగలను. ఎటొచ్చి నీ కన్న తల్లిని కూడా చంపేస్తే గొడవ వదిలిపోతుంది అంటూ ఉండంగా, నా తల్లిని నువ్వు పొడి చేశావు కదా అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. నీ తల్లి ఆవిడి అనుకున్నాను, కానీ పొడిచిన ఆవిడి నీ కన్న తల్లి కాదని, నీ కన్న తల్లి వేరే ఉందని ఈరోజే తెలిసిందిరా. ఆవిడ కూడా నీ ఫోటో పట్టుకుని ఈదులన్నీ తిరుగుతుంది. ఈ బాబుని ఎక్కడైనా చూసారా అంటూ నన్ను కూడా అడిగింది. నేను అప్పుడే నిజం తెలుసుకున్నాను. ఝాన్సీ నీ కన్న తల్లి కాదని, ఆ రోషిని కూడా నీ కన్న తల్లి కాదు అని. మరి మీ బాబు ఏం మెయింటైన్ చేశాడో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం 3 తల్లులు ఉన్నారు అంటూ ఉంటాడు సెల్వా అయితే. ఇంతలో ఇక ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అంటూ తన చేతిలో ఉన్న కత్తి అయితే తీస్తాడు. ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా నా చేతిలోంచి కాపాడలేడు అంటూ దగ్గరున్న కత్తి తీసి బాబీని పొడవబోతూ ఉండగా ఇంతలో అక్కడికి స్వర, కాశీ, కైలా అయితే వచ్చేస్తారు. ఇక పొడవబోతున్న సెల్వాని అడ్డుకుని స్వర అయితే ఒక్కసారిగా బయటికి నెట్టేస్తుంది. నా బిడ్డనే చంపాలని చూస్తావా? ఉదయం నిన్ను అడిగితే ఎవరో కూడా తెలియదు అని చెప్పావు. ఫోటో పంపిస్తే మీ బిడ్డ కనిపించినప్పుడు మీకు ఫోన్ చేస్తానని చెప్పావు. ఇదేనా నువ్వు కనిపించిన వెంటనే చెప్పడం? నా బిడ్డని చంపాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి అంటూ ఉండగా, ఈ రోజు నిన్ను చంపేస్తాను, అవసరమైతే వాణ్ణి చంపడానికి అంటూ సెల్వ అయితే అంటూ ఉంటాడు. ఆగు సెల్వా, తను మా అక్క, నువ్వు తన జోలికి రావద్దు. ఒకప్పుడు స్నేహితుడిగా నిన్ను అడుగుతున్నాను, మా అక్కని ఏమీ చెయ్యకు అంటూ ఇక కాశీ అయితే చెప్తూ ఉంటాడు. మీ అక్కని ఊరుకుంటే నేను నా డబ్బులు పోగొట్టుకోవలసి వస్తుంది. నాకు అసలే ఆ ఝాన్సీ మేడం 4 లక్షలు ఇస్తానని చెప్పింది అంటూ అనంగానే ఇక ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను చంపడానికి ఝాన్సీ ఆంటీ డబ్బులు ఇస్తానందా? అంటే మా అబ్బాయి కాదా? నేను మా అబ్బాయిని అపార్థం చేసుకున్నానా అంటూ బాబీ అయితే తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అభిని అపార్థం చేసుకున్నందుకు. ఇంతలో ఇక కైలా అయితే పక్కనే ఉన్న ఒక దుండికర్ర తీసి సెల్వ నెత్తిపైన అయితే కొట్టేస్తుంది. అక్కడికక్కడే సెల్వ అయితే కుప్పకూలి పడిపోతాడు. ఇక అప్పుడే బాబీ అయితే కంగారు పడుతూ కైలా కైలా అంటూ కంగారు పడుతూ ఉండగా, నీకు నేనున్నానరా డాషు, నువ్వు కంగారు పడుకు, నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ ఉంటుంది కైలా అయితే. బాబీ, నేనే నీ కన్న తల్లిని బాబీ, నేను అసలైన నీ కన్న తల్లిని అంటూ చెప్పంగానే ఆ మాటకి బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మరి రోషిని అమ్మ ఎవరు అంటూ అడుగుతూ ఉండగా, రోషిని అమ్మ కావాలని నీ కన్న తల్లిగా నటించి నిన్ను తీసుకువెళ్ళిపోవాలని చూసింది. తను నీ కన్న తల్లి కాదు, నేనే నీ కన్న తల్లిని, కావాలంటే ఈ ఫోటో చూడు అంటూ ఇక స్వర అయితే తన ఫోన్లో ఉన్న వాళ్ళ పెళ్లి ఫొటోస్ అయితే చూపిస్తుంది. ఇక వాళ్ళు కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ చూపించంగానే ఇక బాబీ అయితే అసలు నిజమైతే తెలుసుకుంటాడు. ఇంతలో ఇక స్వరాన్ని ఫాలో అవుతూ అభి అయితే వస్తాడు. ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు, ఈ రోజు నుంచి నేను నిన్ను అమ్మ అని పిలుస్తున్నాను. ఇక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా.
నువ్వు అబ్బాయి కలిసి ఉంటేనే నేను మీ దగ్గర ఉంటాను, లేకపోతే మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాను అంటూ బాబీ అనేసరికి ఆ మాట విన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.